హాయ్, నా పేరు డాక్టర్ శిల్ప. ఐఎమ్ ప్రాక్టీసింగ్ క్లినికల్ డెంటిస్ట్రీ సిన్స్ 15 years. క్లిప్స్ ట్రీట్మెంట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈ వీడియో మీకు కరెక్ట్ చాయిస్. సో ఫస్ట్ మనం క్లిప్స్ ట్రీట్మెంట్ గురించి వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్ని ఒక్కొక్కటిగా చూసుకుందాం. క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అది ఎవరికి కావాలి? క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే మనం క్లిప్స్ పైన పళ్ళ పైన చిన్న చిన్న మెటల్ బ్రేసెస్ అంటాం అనమాట, బ్రాకెట్స్. అవి ఆ చిన్న చిన్నవి మనం అతికిచ్చి వాటి ద్వారా పళ్ళ అరేంజ్మెంట్ ని చేంజ్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, ఆర్ మనకి వాడుక భాషలో క్లిప్స్ ట్రీట్మెంట్ అంటాము. ఇది ఎవరికి చేయాలి? మనం రెగ్యులర్ గా అనుకునేది ఏంటంటే ఎత్తు వంకర పళ్ళకి మాత్రమే క్లిప్స్ ట్రీట్మెంట్ పనికొస్తుంది. మనకి ఎత్తు పళ్ళు లేవు కాబట్టి, వంకరగా లేదు కాబట్టి మనం అవసరం లేదు అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం కాస్మెటిక్ ప్రొసీజర్ కాదు. ఇది మనకి హెల్త్ కి సంబంధించి కూడా చాలా విషయాలు దాగి ఉంటాయి. ఎలాగంటే మనకి పళ్ళు ఎందుకుంటాయి? నవలటానికి ఉంటాయి. సో ఇప్పుడు పళ్ళు అనేవి ఒక వరుసలో లేకపోతే కనుక మనకు నవలటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ పళ్ళు ఉంటేనే మనకి స్పీచ్ క్లారిటీ ఉంటుంది. పళ్ళు ఒక వరుసలో లేకుండా గ్యాప్స్ ఉండి లేదా ముందుకి వెనక్కి ఎక్కువగా జరిగి ఉన్నట్టయితే మనకి స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని వర్డ్స్ సరిగ్గా క్లారిటీతో రావు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం సరిగ్గా నవలగలుగుతున్నామా లేదా, బ్యాలెన్స్డ్ గా నవ్వుతున్నామా లేదా మనకి స్పీచ్ లో ఏదైనా వర్డ్స్ కానీ ఏదైనా లెటర్స్ కానీ మనకి క్లారిటీతో వస్తున్నాయా లేవో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ మనం రికమెండ్ చేస్తాం. ఇది ఏ ఏజ్ గ్రూప్ లో చేయాలి? చిన్నపిల్లలకి చేయాలా, పెద్దవాళ్ళకి చేయాలా, లేకపోతే ఏ ఏజ్ లో చేయాలనేది కూడా మనకు కామన్ గా వచ్చే డౌట్. సో చిన్నపిల్లలకి వస్తే కనుక మనము గ్రోయింగ్ ఇయర్స్ లో కూడా కొన్ని రకాల ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది కేవలం క్లిప్స్ వల్ల కాకుండా కొన్ని గ్రోత్ అప్లయన్సెస్ ఉంటాయి. సపోజ్ మనకి ఒక వయసులో ఉండాల్సిన రేషియో కంటే ఒక దవడ ఎక్కువగా పెరుగుతుంది లేదా తక్కువగా పెరుగుతుంది అనేది మనకి డాక్టర్ కనిపించింది అనుకోండి, గ్రోత్ అప్లయన్సెస్ ద్వారా ఆ గ్రోయింగ్ పీరియడ్ లో సరి చేసుకుంటాం. పెద్ద అయినాక అప్పుడు నీట్ గా అన్ని ఒకే వరుసలో వచ్చేస్తాయి. సో మనం చిన్న ఏజ్ లోనే అది కరెక్షన్ చేసుకోవాలనుకుంటే గ్రోత్ అప్లయన్సెస్ కి వెళ్తాం. లేదు అనుకుంటే మనకి ఆల్రెడీ ఆ ఏజ్ దాటి వచ్చాము, దవడ సైజు అంతా కరెక్ట్ గానే ఉంది, బట్ పళ్ళ అమరిక సరిగ్గా లేదు. అప్పుడు ఏం చేయాలనుకుంటే క్లిప్స్ ట్రీట్మెంట్కి వెళ్తాం. క్లిప్స్ ట్రీట్మెంట్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది, అది ఈ మధ్య ఎవరు చేయట్లేదు. ఇప్పుడు రెగ్యులర్ గా నడిచే ట్రీట్మెంట్స్ లో ఏంటంటే మనకి మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్, అలైనర్స్ అనేవి బాగా వాడుకలో ఉన్నాయి. మెటల్ బ్రేసెస్ అనేవి మనకి స్టీల్ ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉంటాయి. సో ఆ బ్రేసెస్ ని మనం పళ్ళకి అతికిచ్చి వాటి ద్వారా ఒక స్టీల్ వైర్ ని పాస్ చేసి దాంతో మనం మూవ్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటాం. ఇది చూడటానికి కొంచెం మనకి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది పళ్ళ కలర్ లో లేదు, నాకు ఏదో వైర్ పెట్టినట్టుంది, నాకు చూడటానికి బాగాలేదు అనుకుంటే సెరామిక్ బ్రేసెస్ కి వెళ్తాం. సెరామిక్ బ్రేసెస్ అనేవి మనకి ఆల్మోస్ట్ లైక్ టూత్ కలర్ వైటిష్ గా ఉంటుంది అనమాట. సో అవి పెట్టుకుంటాము. ఇవి సెరామిక్ బ్రేసెస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ దాన్ మెటల్ బ్రేసెస్ అనమాట. ఈ రెండు కాదండి నాకు ఎలాంటివి కనిపించకూడదు బయట అనుకుంటే బ్రేసెస్ లోపల వైపు వేస్తాం అనమాట. నాకు బయటికి కనిపించకూడదు, నేను కొంచెం వయసులో లైక్ కొంచెం కాన్షియస్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రొఫెషన్స్ లో వాళ్ళకి రెగ్యులర్ గా మాట్లాడాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, నాకు కనిపించకూడదు అని అనుకుంటే మనము లింగ్వల్ బ్రేసెస్ అని వేస్తాం. లింగ్వల్ బ్రేసెస్ అంటే పళ్ళకి లోపల వైపు వేస్తాం అనమాట ఆ బ్రేసెస్ అనేవి. సో ట్రీట్మెంట్స్ లో మనకి ఏమి తేడా ఉండదు, జస్ట్ ద పొజిషన్ ఇస్ చేంజింగ్ హియర్ అంతే. ఇవి కూడా కాదండి నాకు అసలు బ్రేసెస్ అనేవి నాకు ఎక్కడా పెట్టకుండా మీరు ఏమైనా చేయగలరా అని కొంతమంది అడుగుతారు. సో ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ అలైనర్స్. అలైనర్స్ అనేవి మనకి మీకు మీరే అవి తీసి పెట్టుకోవచ్చు అనమాట. పేషెంట్ కి మనము వాళ్ళ సైజ్ ప్రకారంగా స్కానింగ్ చేసేసి మనకి ఏ ట్రీట్మెంట్ లో ఏ మూవ్మెంట్ అవసరమో దాన్ని బట్టి చేంజెస్ చేసి మనము వాళ్ళు తీసి పెట్టుకునే విధంగా ట్రేస్ లాంటివి ఇస్తాం అనమాట. సో పేషెంట్స్ వాటిని వాళ్ళు మనం చెప్పిన టైం
ఏ టైంకి అయితే పెట్టాలో, ఏ టైంకి తీయాలో, ఎన్ని గంటలు వాడాలో మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు దాన్ని ఈజీగా వాళ్ళు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, తీయొచ్చు, తినేటప్పుడు తీసేయొచ్చు. వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు అవి పెట్టుకోవచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ లో తేడా ఏముంటుంది వీటిలో అంటే, ఇవి మనకి మెటల్ బ్రేసెస్ కానీ సెరామిక్ బ్రేసెస్ కానీ మీకు డాక్టర్ చేతిలో ఉంటుంది మీ ట్రీట్మెంట్ అనేది. ఇక్కడ ఏంటంటే మీరు రెగ్యులర్ గా విజిట్స్కి వస్తారు, ఎవ్రీ మంత్ ఒక విజిట్ కానీ, లేకపోతే లైక్ 1.5 month ఒక విజిట్ కానీ అలా ఉంటుంది. మీకు డ్యూరేషన్ వచ్చేసి 12 to 24 months ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఎంత మూవ్మెంట్ కావాలి, ఎలా చేయాలి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు కాబట్టి. సో ద ట్రీట్మెంట్ వేరీస్. సో 12 to 24 months ఒక పీరియడ్ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ ఒక సిట్టింగ్ ఉంటుంది, దాంట్లో కరెక్షన్స్ చేస్తూ ఉంటారు డాక్టర్, కావాల్సిన పొజిషన్ మార్చుకోవటం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అదే అలైనర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం ముందే ఒక సెట్ ఆఫ్ ఇవి ఇచ్చేస్తాం, ట్రేస్ ఇచ్చేస్తాం మీకు. లైక్ యూ డోంట్ హ్యావ్ టు విజిట్ రెగ్యులర్లీ. మీరు ఎవ్రీ మంత్ రాలేరు, మీరు దూరంగా ఉంటున్నారు, లేదా వర్క్ పని మీద మీరు వేరే వేరే చోట ఉంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఇవి మీకు ఇచ్చేస్తాం. సో ఎవ్రీ 3 months 6 months డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీకు పిలుస్తాం. ఆ టైంలో మీరు వచ్చి అవి మళ్ళీ ఆ సెట్ ఏదైనా చేయించుకోవాలన్నా, లేకపోతే న్యూ సెట్ ఏదైనా ఇవ్వాలనుకున్నా ఆ టైంలో మళ్ళీ మీ టూత్ పొజిషన్ ఎలా మారిందో చూసుకొని దాని ప్రకారంగా సెట్స్ ఇస్తూ ఉంటారు. సో అది కాస్ట్ కూడా ఒక్కో దానికి ఒక్కలా ఉంటుంది. మనకి మెటల్ బ్రేసెస్ ఆర్ లీస్ట్ ఎక్స్పెన్సివ్. అదే మీకు అలైనర్స్ వచ్చేసి అలైనర్స్ లో కూడా మీరు డిపెండ్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, మీకు ఎలా ఎన్ని ట్రేస్ అవసరం అవుతున్నాయి, ఎంత మార్పు అవసరం అవుతుంది, దాన్ని బట్టి ద కాస్ట్ వేరీస్. సో ఇక్కడ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే యువర్ టీత్ ఆర్ అంటే మనం నార్మల్ గా ఫ్రీగా ఉన్నట్టు ఉండవు, దే ఆర్ బైండెడ్. సో టూత్ మూవ్మెంట్ అనేది అంత ఈజీగా జరగదు అక్కడ. మనం ఎలా కావాలనుకుంటున్నా, లైక్ ఇప్పుడు మనకి గట్టిగా చేతికి ఏదైనా కట్టేసాం అనుకోండి, ఆ చెయ్యి మూవ్మెంట్ మనకి ఈజీగా రాదు. సో ఇన్ ద సేమ్ వే మనం ఈ నమిలేటప్పుడు కూడా హార్డ్ సబ్స్టెన్సెస్ నమలటానికి ఈజీగా ఉండదు. ప్లస్ మనకి అన్ని బైటింగ్ కానీ అవన్నీ చేసుకోలేము. లైక్ ఇఫ్ యు ఆర్ బైటింగ్ అన్ యాపిల్, మనకి ఆ బ్రేసెస్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తినలేమా అంటే అలా కాదు. సో హార్డ్ సబ్స్టెన్స్ ని అవాయిడ్ చేయమని చెప్తాము. డైరెక్ట్ గా బైట్ చేయటం కానీ, ఏదైనా పుల్ చేయటం కానీ చేయకూడదని చెప్తాం. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే యువర్ టూత్ ఆల్రెడీ ఇప్పుడు ట్రీట్మెంట్ లో భాగంగా మనకి ఏంటంటే టూత్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లిటిల్ మొబైల్ దాన్ రెగ్యులర్ గా ఫర్మ్ గా ఉండే టూత్ కొంచెం జరుగుతుంది కాబట్టి కొంచెం బోన్ లాస్ ఉంటుంది అక్కడ. సో ఆ హార్డ్ ఫోర్సెస్ ని తీసుకోలేదు, అది మీకు బ్రేసెస్ ఊడిపోవచ్చు, టూత్ కూడా కొంచెం పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనము దాన్ని ఎలా తినాలంటే మనం ముక్కలుగా కోసుకుని, ఫ్రూట్స్ అయితే కనుక, సాఫ్ట్ ఫుడ్ అయితే కనుక మనము పీసెస్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మెల్లిగా తింటాము. బట్ మోస్ట్లీ వి రికమెండ్ ఓన్లీ సాఫ్ట్ డైట్. హార్డ్ గా మనం జంతికలు అలాంటివి తినకూడదని చెప్తాము, ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద ట్రీట్మెంట్ ప్రాసెస్. దెన్ హౌ టు మెయింటైన్ హైజీన్. మనము రెగ్యులర్ గా కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పిన మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ మనం రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ మీల్ తర్వాత మనం నీట్ గా వాష్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫుడ్ ఇరుక్కుంటుంది అనుకుంటే గనక మనం వెంటనే బ్రష్ చేసుకోవటం ఉత్తమం. బ్రష్ ఎలాంటిది వాడాలంటే ఆర్థోడాంటిక్ బ్రషెస్ అనేవి సెపరేట్ గా దొరుకుతాయి. దే ఆర్ వెరీ సాఫ్ట్. మనకి ఒకవేళ స్పేసెస్ లో ఏదైనా క్లీన్ చేసుకోవాలనుకున్నా దానికి వేరే బ్రషెస్ ఉన్న బ్రష్ ఇస్తారు. సో దాంతో క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా అవసరమైతే మౌత్ వాషెస్ అలాంటివి కూడా రికమెండ్ చేస్తారు. సో ఇవి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదే అలైనర్స్ అయితే మీకు బ్రషింగ్ తో ఇబ్బంది ఉండదు, మీకు ఇరుక్కోవటం అలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ అలైనర్స్ కూడా మీరు తినేటప్పుడు వాడరు కాబట్టి దాంట్లో ఏముండదు. బట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ హైజీనిక్. మీరు ఏదైనా నీట్ గా ఒక బాక్స్ లో కానీ దేంట్లో అయినా పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. దాట్ లీడ్ టు ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఈ మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్ లో యు ఆర్ మోర్ ప్రోన్ టు గమ్ ఇన్ఫెక్షన్స్ బికాస్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హైజీన్ ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే గమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే మీకు అలైనర్స్ లో ఆ ప్రాబ్లం ఉండదు. సో డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, మీ నీడ్స్ ని బట్టి మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.